ఒకసారి అందరూ చెప్పండి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర దివ్య దేవసేన కన్యా మహాదానం కరిష్యే. నిలబడుకోండి. ఆ అమ్మవారిద్దరిని స్వామివారి కన్యాదానం చేస్తున్నారు. సురేష్ కన్యాదానం సిద్ధం పెట్టేసుకోండి. సిద్ధం సిద్ధం. శ్రీనివాసు ఈ అరటిపళ్ళు పక్కన పెట్టండి. అరటిపళ్ళు గుమ్మడికాయ దగ్గర పెట్టండి. సురేష్ ఓకే. మీ పేరు గోత్రాలు చెప్పుకొని అలా ఇచ్చేయడం సంప్రోక్షణ చేస్తాను. గంగా గోదావరి మధ్యప్రదేశ్ కారణ బ్రహ్మణ పంచాస్పోత్సరే వరమాసే ప్రథమక్షేత్ర దివసయాని ద్వితీయయామి తృతీయముహూర్తే శ్వేతవరాహకల్పేష్వాయం భవాన్ స్వారోషాదిమో శశక్షేపతిదేశ సప్తమే వైవస్వతంత్రే బౌద్ధావతారే అష్టావింశతితమే మహాయుగే కృతాదిషు త్రిషు యుగేషు యాదేషు కలియుగే ప్రథమకాలే శాలివాహసకే ప్రభాదస్తి సంవత్సరాణాం మధ్యే శ్రీవర్తమాన శ్రీ విశ్వావసాన సంవత్సరే లక్ష్మీకాలే శశిఋతో మాఘమాసే శుక్లపక్షే పౌర్ణమి మాఘ పూర్ణిమా మహాపౌర్ణికాలే ఓం భానువాసృక్తాయాం ఇదానీం మహాద్య విద్యావాసయా సంసారచక్రే అస్మిన్ మహాద్య నామయోగ సిద్ధాన్ కేనా విభాగి విశేషేణ ఇదానీం మనుష్య జన్మ విశేషం ప్రాప్తవతో మమ జన్మ ప్రకృత్యేంద్ర పర్యంతం మనోవాక్కాయ కర్మవిజ్ఞానతో జ్ఞానాన్ ఉదానం మహాపాతకోపాతకారీణాం నమనిదానం పాపానాం సత్యాపరోస్మరాన్ శ్రీ పరమేశ్వర వేద్యర్థం. ఇది ఆ మైక్ ఇచ్చేయి. మైక్ శ్రీనివాస్ గారు మీకు అక్కడ ఉంది. ఆ మైక్ ఇలా ఇచ్చేయమ్మా. పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ కూడా నమస్కారం చేయాలమ్మా. అందరూ కూడా ఆ యొక్క స్వామికి నమస్కారం చేయాలి. అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా మహాసంకల్పం చెప్పారు మన స్వామి. కళ్యాణ మహోత్సవంలో ప్రతి కళ్యాణంలో కూడా మహాసంకల్పం చెప్తాం. ఆ యొక్క మహాసంకల్పం అన్ని సందర్భాల్లోని చెప్పమన్నమాట. ఒక మానవ కళ్యాణంలోని, దేవతా కళ్యాణంలోని, మహాపుణ్యనది స్నానాల్లోని, విశేషమైనటువంటి దేవతా ప్రతిష్టల్లో మాత్రమే ఈ యొక్క మహాసంకల్పం జరిగింది. అన్ని చోట్ల కూడా మహాసంకల్పం చెప్పరనమాట. ఎందు గురించి అంటే మహాసంకల్పం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క కళ్యాణం చేస్తే వచ్చేటటువంటి ఫలితం చెప్తున్నాడు మహాసంకల్పంలో. ఒక కళ్యాణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో యజ్ఞోపవీతారణ చేస్తున్నారు. అందరూ చెప్పండి. నమస్కారం చేసుకుని భక్తులు అందరూ కూడా చెప్పాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాదు ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అందరికి చూపించండి. అలా అందరికి చూపిస్తున్నారు. ఒకసారి చూడండి. అలాగా యజ్ఞోపవీతం బలమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. స్వామివారి కళ్యాణ మహోత్సవం భాగంగా ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాళన గావిస్తున్నారు. ఓం ప్రవర జరుగుతుంది అనమాట. ప్రవర అంటే స్వామి వారి యొక్క గోత్రనామాలు. అంటే స్వామి వారి యొక్క తండ్రి, స్వామి వారి యొక్క తాత, స్వామి వారి యొక్క ముత్తాత, ఈ యొక్క ప్రవరంతా కూడా జరుగుతుంది. మానవ కళ్యాణంలో కూడా తాత ముత్తాతల పేరు మానవ కళ్యాణంలో కూడా చెప్తాం. అంటే ఆ వరుడు ఎవరి అబ్బాయి, ఎవరి మనవడు, ఎవరి ముది మనవడు. అదే విధంగా అమ్మాయిలు కూడా చెప్తాం. ఆ యొక్క పెళ్లి కుమార్తె ఎవరి కుమార్తె, ఎవరి యొక్క మనవరాలు, ఎవరి యొక్క ముది మనవరాలు. అదే విధంగా దైవ కళ్యాణంలో కూడా వారి యొక్క ప్రవర చెప్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రవర చెప్తున్నారు స్వామి.
అని తీసుకున్నారా? వారి యొక్క ప్రవర్ చెప్తున్నారు మాట ముందుగా. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ సగోత్రస్య సదాశివ శర్మణో నత్రే. స్వామి వారి యొక్క గోత్రం పరమశివస గోత్రం అట. స్వామి వారి యొక్క గోత్రం పరమశివస గోత్రం. పరమశివస గోత్రోద్భవస్య సదాశివ ఏంటంటే సదాశివ నత్రే సదాశివ శర్మణో నత్రే. స్వామి వారి యొక్క ఎవరి తాతగారి యొక్క పేరు ముత్తాత గారి పేరు ఏంటంటే సదాశివుడట. సదాశివుని యొక్క ముదుమనుడట ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు. సదాశివ శర్మణ నత్రే. చెప్పండి రావట్లేదు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత. ఓం పరమశివ సగోత్రోద్భవస్య మహాత్మన్నేశ్వర శర్మణ పౌత్రాయ. మహానటేశ్వరుడు యొక్క మనుడట యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క తాతగారి పేరు మహానటేశ్వరుడు అంట. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ సగోత్రోద్భవస్య పార్వతీ సమేత విశ్వే పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవతా పుత్రస్యాయ శ్రీ పార్వతీ సమేత విశ్వేశ్వర శర్మణ పుత్రాయ. ఎవరు కుమారుడయా అంటే ఉమామహేశ్వరుడు యొక్క కుమారుడు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రవర జరిగింది. ఇప్పుడు అమ్మవారి యొక్క వల్లి స్వామి ఓం నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ సగోత్రస్య. ఓం శివ సగోత్రోద్భవ పరమశివ సగోత్రోద్భవస్య సుబ్రహ్మణ్యేశ్వరవరాయ. పేరు ఏంటయా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురుడు అన్నమాట. ఇప్పుడు వధువు యొక్క ప్రవర చెప్తున్నారన్నమాట. వధువు యొక్క ప్రవర ఏంటంటే వల్లి అమ్మవారి యొక్క వల్లి అమ్మవారి యొక్క ప్రవర చెప్తున్నారు. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవతి యతిరాజ శర్మణో నత్రే. అమ్మవారు ఎవరి యొక్క ముందు మనవరాలంటే కాశ్యప సగోత్రోద్భవస్య అంటే వారి గోత్రం కాశ్యప సగోత్రం అంట. యతిరాజ శర్మణో నత్రే. యతిరాజ శర్మణో నత్రే అంటే యతిరాజ శర్మణి యొక్క ముందు మనవరాలట ఆ యొక్క వల్లి అమ్మవారు. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య. ఓం నంబిరాజవర్మణ పౌత్రీ. నంబిరాజవర్మణ అంటే నంబిరాజు అనేటటువంటి మహారాజు గారి యొక్క మనురాలట యొక్క వల్లి అమ్మవారు. నంబిరాజు శర్మణ. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య దుంబరాజ శర్మణ పుత్రీ. దుంబరాజు శర్మణ పుత్రే అంటే దుంబరాజు గారి యొక్క కుమార్తెట దుంబరాజు శర్మణ పుత్రే. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య. ఓం శ్రీ వల్లీ నాయికాం నామ్నీం కన్యా. ఇక్కడ అమ్మవారి పేరండి అంటే వల్లి అమ్మవారి పేరు వల్లి నాయికాం నామ్నీం కన్యా. ఓం మరి దేవసేన కాశ్యప వత్సార నైధ్రువ త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య చతుర్ముఖ బ్రహ్మణో నత్రే. దేవసేన అమ్మవారి యొక్క ప్రవర్ జరుగుతుందన్నమాట. కాశ్యప సగోత్రం ఆ యొక్క అమ్మవారి గోత్రం కూడా చతుర్ముఖ బ్రహ్మణ నత్రే.
చతుర్ముఖ అనేటటువంటి పేరు గల మహారాజు గారి యొక్క ముదుమనవరాలట ఆ యొక్క దేవసేన. ఓం కశ్యప బ్రహ్మణ పౌత్రి. కశ్యప బ్రహ్మ గారి యొక్క మనవరాలట ఆ యొక్క వల్లి దేవసేన అమ్మవారు. ఓం దేవేంద్ర శర్మ పుత్రి. దేవేంద్రుడి యొక్క కుమార్తెట ఆ యొక్క దేవసేన. దేవేంద్ర శర్మణ పుత్రే. కాశ్యప గోత్రోద్భవే శ్రీ దేవసేనానాం కన్యా. దేవసేనానాం కన్యాం అంటే ఈ యొక్క అమ్మవారు దేవసేన నామంతో పిలువబడుతున్నారు అన్నమాట. అలా స్వామి వారికి ఆ వల్లి దేవి దేవసేన ఇద్దరి యొక్క తల్లిదండ్రులు స్వామి వారి యొక్క సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావన చేసి పాద ప్రక్షాళన గావిస్తున్నారు. నారాయణ స్వరందాయ సహస్రమూర్తయే సహస్రపాద. నమస్కారం చేసుకోండి. సురేష్ పాలివే. ఓం నమో స్వరందాయ సహస్రమూర్తయే. అందరూ కూడా నమస్కారం చేయాలి. స్వామి వారికి పాద ప్రక్షాళన జరుగుతుంది అన్నమాట. అంటే స్వామి వారికి పాదాలు కడిగి ఆ యొక్క కన్యాదానం చేసే ముందు పాద ప్రక్షాళన చేస్తున్నారు. శ్రీమన్నారాయణ స్వరూపస్య నమో స్వరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్వాహే సహస్రనామే పురుషాయ సహస్రపాదయుగధారణే నమః. పాదో ప్రక్షాళయ ఆచమ్య. ఓం తత్సంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజో శన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం చేయండి అందరూ కూడా. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే. తస్య ధీరాః పరిజాన్తి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః. శ్రీ వల్లి దేవసేనా సమేత సురేష్ నూతన వస్త్రాలు ఉన్నాయా? నూతన వస్త్రాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ్రీనివాస ఎలా వేసి లేకపోతే సురేష్ యజ్ఞోపేతం పూజ యజ్ఞోపేతం పూజ. ఆ పల్లవి ఇచ్చేసుకో, వాళ్ళ దగ్గర పల్లవి ఇచ్చేసుకో. గంధం కుంకుమ ఒకటి పెట్టు. శ్రీ యజ్ఞోపేతాయ నమః. ధ్యాయామి శాంతమేన ఆవాహయామి ఆవాహన సమర్పయామి. సౌభాగ్య నవరత్న సింహాసనం సమర్పయామి. సర్వోపచార పూజాన్ సమర్పయామి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణుదేవ సూర్యం త్రివిక్రమ వామన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవాన్ ప్రద్యుమ్నాను దామోదరాయ నామేంద్ర. హరే శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అమ్మవారికి అయ్యవారికి రక్షాబంధన దానం చేయడం జరిగింది. తదుపరి కళ్యాణ మహోత్సవం